వెల్కమ్ టు డిస్ట్రిక్ట్స్. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇవాళ ముఖ్యంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సనాతన ధర్మ భూతం, సనాతన అధర్మ భూతం, అది హైందవ ధర్మము, అది హిందూ ధర్మం కాదనేది చాలా స్పష్టంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా. ఈ సనాతన అధర్మము హైందవ ధర్మం, అది హిందూ ధర్మం కాదు. సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు, హైందవ ధర్మం వేరు. హిందువులు అంటే ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్పష్టంగా. ఈ భారత భూభాగంలో మతంతో సంబంధం లేకుండా నివసించే ప్రజలందరూ, వాళ్ళ జీవన విధానం అంతా కూడా హిందువులే, వాళ్ళంతా హిందువులే. దట్ ఈస్ హిందూయిజం నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్ అని సుప్రీంకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. సో కాబట్టి ముస్లిం అయినా ఈ దేశంలో పుడితే నువ్వు హిందువే, సింధువే. సింధు అనే పదం నుండి హిందూ అనే పదం. సింధు అనేది ఒక నది. ఆ నదీ నాగరికత పరివాహక ప్రాంతం నుండి ఎవరైతే ప్రజలు జీవించి ఉన్నారో ఆ జీవించిన ప్రజలందరూ హిందువులే. వాళ్ళు ముస్లింలైనా హిందువులే, క్రైస్తవులైనా హిందువులే, పారసీలైన హిందువులే, ఏ మతమైనా వాళ్ళు హిందువులే. మేము హిందువులమే, మేము ప్రొఫెసర్ కంచాయలాగా మేము హిందువులం కాదని చెప్పం, లేకపోతే ఇంకెవరో లాగా చెప్పం. మేము ఈ ఆది హిందువులము. మా భాగ్యరెడ్డి వర్మ చాలా స్పష్టంగా 100 ఏళ్ల క్రితమే చెప్పాడు, మేము ఆది హిందువులమని. సో కాబట్టి ఆది హిందువులైనా మేము, దాంట్లో వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. మా ఆది హిందుత్వంలో వర్ణం లేదు, కులం లేదు, అంటరానితనం అసలే లేదు. కాబట్టి ఆది హిందుత్వంలో వారసులుగా మేము మాట్లాడుతున్నాము. మా ధర్మం వేరు, మాది అన్ని ధర్మాలను సమానంగా చూసే ధర్మం. మా దేవుడు శివుడు. మీరు శివాలయంలోకి వెళ్ళండి, అక్కడ దర్గాలు ఉంటాయి. శివాలయంలోకి చాలామంది ఇతర మతాల వాళ్ళు వెళ్తారు. శివాలయంలోకి క్రైస్తవ మతం తీసుకున్న దళితులు కూడా వెళ్తారు, ముస్లిం మతం తీసుకున్న దళితులు కూడా వెళ్తారు. ఈ దర్గాల చుట్టూ అన్ని మతాల వాళ్ళు వెళ్తారు అక్కడికి. సో కాబట్టి శివాలయాల్లో మొట్టమొదటిగా నీకు ఎంట్రీలో కనబడుతుంది దర్గాలు. అంటే సర్వమత సమానత్వాన్ని బోధిస్తున్న ఏ శైవ మతం ఉందో, ఏ శివుడు ఉన్నాడో, ఏ శైవం అయితే ఈ ప్రకృతి ధర్మము, ఈ ప్రకృతి ధర్మం ప్రకారంగా స్త్రీ పురుషుల కలయికతో పుట్టే మనుషులు జన్మిస్తారని చెప్పేసి శివాలయాల్లో బోధన జరుగుతుంది. అంగము లింగము కలిస్తేనే ఇవాళ ఉత్పత్తి జరుగుతుందనే సైన్స్ ఏదైతే బోధించబడుతుందో శివాలయాల్లో, సో అట్లాంటి సైన్స్ను బోధిస్తున్నా, అట్లాంటి ప్రకృతి ధర్మాన్ని బోధిస్తున్నా. నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి పంచభూతాల సాక్షిగా శివుడు ఎక్కడున్నాడు? శ్మశాన వాటికలో ఉన్నాడు. శ్మశాన వాటికలో ఉన్న శివుడు ఆయన ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ మానవుడైనా చనిపోతే చివరికి వెళ్ళేసేది అక్కడికే. కాబట్టి మనకు ఇవన్నీ కూడా భోగాలు, ఈ జీవితాలు, బంగ్లాలు, ఈ అధికారము, అహంకారము, దర్పణము అన్నీ కూడా అవి తాత్కాలికమే. అవేవి చచ్చిపోతే మన ఇంట రావని చెప్పేసి ఏ శైవమతి బోధిస్తుంది, ఏ శివుడైతే ఎక్కడైతే సమాధుల దగ్గర కాపలాదారుడిగా ఉన్నాడో. కాబట్టి అంత గొప్ప సిద్ధాంతం అదొక అంటే 50,000 సంవత్సరాల క్రితమే శైవము పుట్టింది, శివుడు పుట్టాడనే ఒక నానుడి ఉంది. సో అప్పుడే ఈ బోధం ఆయన సగభాగం స్త్రీకి ఇచ్చాడు. సగభాగం స్త్రీకి ఇచ్చిన శివుడు ఇవాళ ఏ పురుషాధిక్యత సిద్ధాంతము, పురుష సూక్తం ప్రకారంగా ఏదైతే వర్ణాశ్రమ ధర్మము ఉందో, ఏదైతే పురుష సూక్త ప్రకారంగా ఈ వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణ వర్ణము పైన ఉంటుంది, తెల్ల ఉంటుంది, బ్రాహ్మణ వర్ణం ఆధిపత్యం చేస్తుంది, అది బ్రహ్మ యొక్క తల నుండి. అట్లాగే క్షత్రియులు పరిపాలకునికి అర్హులు, బ్రాహ్మణులు పూజకు అర్హులు, విద్యకు అర్హులు, అలాగే పూజాతత్వానికి అర్హులు. ఈవెన్ బ్రాహ్మణ స్త్రీలు కూడా పూజాలుగా అర్హులు కాదు, బ్రాహ్మణ పురుషులు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఏదైతే బ్రాహ్మణ సూత్రం ఉందో, ఏదైతే వైష్ణవ సూత్రం ఉందో, ఏ తల నుండి విష్ణు తల నుండి పుట్టారో, ఏ బ్రహ్మతల నుండి పుట్టారో, ఏ బ్రహ్మతల నుండి బ్రాహ్మణులు పుట్టారో, ఏ బ్రహ్మతల నుండి
బ్రహ్మ బాహువుల నుండి క్షత్రియులు పుట్టారు, పరిపాలకునికి అర్హులుగా పుట్టారు. ఏ బ్రహ్మ పొట్ట నుండి వైశ్యులు పుట్టారో వాళ్ళే వ్యాపారానికి అర్హులుగా, వ్యవసాయానికి అర్హులుగా ఉన్నారు. అదేవిధంగా ఏ శూద్రులు అయితే బ్రహ్మ కాళ్ళ నుండి పుట్టారో వాళ్ళే ఈ 3 వర్ణాలకు సేవ చేసే అర్హత కలిగి ఉన్నారు. కానీ మా దళితులు మాత్రం ఈ 4 వర్ణాల్లో ఏ వర్ణంలో లేము. మేమే శాస్త్రీయంగా పుట్టిన వాళ్ళం. మేమే ఈ ఈ ఈ ఏ వర్ణంలో లేని ఈ జాతి, అవర్ణంగా ఉన్న దళిత జాతికి ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆయనే శివుడు. ఆ శివుడే వర్ణాశ్రమ ధర్మాన్ని వ్యతిరేకించాడు. ఆ శివుడే కుల ధర్మాలను వ్యతిరేకించాడు. ఆ శివుడే అగ్రవర్ణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. ఆ శివుడే ఇవాళ కులాంతర వివాహం చేసుకున్నాడు, వర్ణాంతర వివాహం చేసుకున్నాడు. ఆ శివుడే ఇవాళ మాకు ఆదర్శం. అట్లాంటి ఆది గురువు, ఆది దేవుడు, ఆయన ఆది హిందువు, ఆయన శివుడు వారసులుగా ఉన్న మేము, ఆది హిందువులుగా ఉన్న మేము, ఈ ఆది భారతదేశానికి మేమే మూలవాసులము, మూల జాతులం. ఈ దేశం మాది, ఈ దేశంలో సంస్కృతి మాది, ఈ దేశంలో మేము చెరువును కాపాడాము, కట్ట మైసమ్మ అనుకున్నాము, మైసమ్మ దేవాలయం దేవతగా మేము పూజించడం చెరువును, మేము వ్యవసాయాన్ని దేవతగా పూజించడము, మేము రాయిని, రప్పను, చెట్టును, పామును అన్నిటినీ దేవతలుగా ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా మేము దైవ సమానంగా భావించి వాటిని రక్షించి ప్రకృతిని విధ్వంసం చేయకుండా ఈ సమాజాన్ని నిర్మాణం చేసి ఈ సమాజంలో నూతనత్వాన్ని, నూతన భవనం, నూతన ఆలోచన విధానాన్ని ఇవాళ నిర్మాణం చేసిన చరిత్ర సింధు నాగరికత ఉంది. హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి లాంటి వాడు. శివుడు తండ్రి లాంటి ఈ నాగరికత ఏదేదో హరప్ప నాగరికత ఉందో అక్కడికి వెళ్ళి పుట్టిన వారసులుగా మేము ఉన్నాం. సో శైవ వారసత్వంలో పెరిగిన వాళ్ళగా సమానత్వ సిద్ధాంతాన్ని మేము భార్యాభర్తల మధ్య కాకుండా అన్ని వర్గాల మధ్య, అన్ని మతాల మధ్య, అన్ని ప్రాంతాల మధ్య, అన్ని భాషల మధ్య ఏ రాజ్యాంగం అయితే సమానత్వాన్ని బోధిస్తుందో అట్లాంటి సమానత్వ సిద్ధాంతానికి పునాదులు వేసింది శైవము. ఆ శైవం పునాదిగా ఏర్పడ్డదే ఈ భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వము, సౌభృతత్వము, సామాజిక ఆర్థిక న్యాయము అనే ఈ బౌద్ధంలో కూడా ఆ శైవ సిద్ధాంతాలే ఉన్నాయి. బౌద్ధం కూడా ఒక శాస్త్రీయమైన ధర్మం. ఆ బౌద్ధం కూడా ఈ దేశంలోనే పుట్టింది, శైవం కూడా ఈ దేశంలో పుట్టింది, ఈవెన్ సిక్కిజం కూడా ఈ దేశంలోనే పుట్టింది. వాటిలలో ఇక్కడ కూడా అసమానతలు లేవు. వర్ణ సిద్ధాంతం, కుల సిద్ధాంతానికి వ్యతిరేకం ఇవన్నీ కూడా. అట్లే కాకుండా విదేశాల్లో పుట్టినప్పటికీ కూడా ఈ దేశం సమానత్వాన్ని కాంక్షించిన బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతాన్ని కూడా ఈ దేశంలో ఇవాళ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్రైస్తవ మతం దక్షిణాదిలో నుండి, మాకు కేరళ నుండి ఈ దక్షిణాది ప్రాంతంలోకి ఈ దేశంలోకి ఎంటర్ అయింది. ఇస్లాం కూడా కేరళ నుండి ఈ దేశంలో కంటే దక్షిణాది ప్రాంతం నుండి ఎంటర్ అయింది. ఆ 2 మతాలు కూడా సమానత్వ సిద్ధాంతాన్ని, అందరూ సమానమే, దేవుని దృష్టిలో అందరూ సమానమే, కులము, వర్ణము, ప్రాంతం లేదు, అందరూ మానవులుగా సమానమే అని చెప్పిన ఆ గొప్ప సిద్ధాంతం వాటిలో కూడా ఉంది. సో కాబట్టి ఇవాళ ఇట్లాంటి మతాలు ఏవైతే సమానత్వ సిద్ధాంతానికి పునాదిగా వేసిన సిద్ధాంతాలు, అవి రాజ్యాంగ నియమాలకి, భిన్నత్వం, ఏకత్వానికి, అన్ని భాషలను, అన్ని సంస్కృతులను గౌరవించిన చరిత్ర ఆ మతాలది. కానీ ఏ హైందవ ధర్మం అయితే ఉందో, ఏ బ్రాహ్మణ ధర్మం అయితే ఉందో, ఏ విదేశీ ధర్మం అయితే ఉందో, ఇవాళ విద్వేషాలు, మనుషుల మధ్య విద్వేషాలు క్రియేట్ చేయడానికి మతాల మధ్య విద్వేషాలను క్రియేట్ చేయడం, కులాల మధ్య విద్వేషాలను క్రియేట్ చేయడం, విభజించు పాలించి అనే దమన నీతిని, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తూ దళితులను విభజించడము, అట్లాగే ట్రైబల్స్ని విభజించడము, బీసీలను విభజించడము, మైనార్టీలను విభజించడము, ఈ దేశంలో మెజార్టీ ప్రజలందరినీ విభజించు పాలించి అనే మైనార్టీలైన బ్రాహ్మణులు ఇవాళ విదేశీ హైందవ ధర్మాన్ని హిందూ ధర్మంగా మా మీద చలామణి చేస్తున్నారు. మీది హైందవ ధర్మము, మాది హిందూ ధర్మం. మీరు విదేశీయులు, మేము స్వదేశీయులం. ఈ దేశం మాది, ఈ దేశ సంస్కృతి మాది, ఈ దేశములో ఉన్న అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, అన్ని భాషలు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే అని చెబుతున్న రాజ్యాంగ నియమాల సూత్రాలనే మేము మొదటి నుండి బోధించాము. అదే హిందూ ధర్మం. ఇవి సమానం కాదు, మేమే గొప్ప, బ్రాహ్మణులే గొప్ప, త్రివర్ణాలే గొప్ప, మాకు మాత్రమే పాలించే అధికారం ఉంది, మాకు మాత్రమే చదువుకునే అధికారం ఉంది, మాకు మాత్రమే సంపదను
అనుభవించే అధికారం ఉంది, మేము మాత్రమే ఆధిపత్యం చేస్తాము అని చెప్పి ఏ ఉత్తరాది సిద్ధాంతం, ఆర్య సిద్ధాంతం, విజయ సిద్ధాంతం, హైందవ సిద్ధాంతం ఈ దేశంలో బలవంతంగా రుద్దబడ్డదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఏదైతే హైందవ ధర్మ యుద్ధం, హైందవ ధర్మ మహాసభలు జరిగాయో అది ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తుందంటే ఇక్కడున్న హిందువుల మీద, ఈ దేశ మూలవాసులైన హిందువుల మీద యుద్ధం ప్రకటిస్తుంది. విదేశీ ఆర్య సంతతికి చెందిన హైందవ ధర్మం, హైందవ సిద్ధాంతం పునాదిగా మొన్న జరిగిన సభ, సనాతన అధర్మ పునాదిగా జరిగిన ఆ సభ ఇవాళ అనేక రకాల ఘర్షణలకు దారితీసే విధంగా కర్నూలు మీద ఇవాళ అనంత శ్రీరామ్ ఎవరైతే కళ్ళు పాపం ఆయనకు బయలు కమ్మి ఉన్నాయి కాబట్టి ఇంత దొడ్డు అద్దాలు పెట్టుకున్నాడు. వాస్తవ చరిత్రను చదువుకోమని చెప్తున్నాం ఆయన. అనంత శ్రీరామ్, నువ్వు వాస్తవ చరిత్ర, ఈ దేశంలో వాస్తవ హిందూ చరిత్ర చదువుకో. హిందువులు, వాస్తవ హిందువులు ఎవరు, ఈ దేశంలో హిందుత్వం అంటే ఏంటి, ఈ దేశంలో హైందవం వేరు, హిందుత్వం వేరు. ఇవాళ బ్రాహ్మణులంతా హైందవులుగా చెప్పుకుంటున్నారు, క్షత్రులంతా ఆర్యులుగా చెప్పుకుంటున్నారు, వైశ్యులంతా ఆర్య వైశ్యులుగా చెప్పుకుంటున్నారు. ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్య ఇదంతా విదేశీ పదాలు. ఇది హైందవ ధర్మంలో వచ్చిన పదాలు, వర్ణ ధర్మంలో వచ్చిన పదాలు, మన ధర్మంలో వచ్చిన పదాలు, కుల వ్యవస్థలో వచ్చిన పదాలు. కాబట్టి ఇవేవి కూడా మేము హిందువులుగా, ఈ దేశ మూలవాసులుగా, మేము మొదటి వారసులుగా, ఆది హిందువులుగా మేము అంగీకరించాము. సో కాబట్టి మీ హైందవ ధర్మం వేరు, మా హిందూ ధర్మం వేరు. మీరు విదేశీయులు, మేము స్వదేశీయులం. మీలో అసమానత్వాలు ఉన్నాయి, మాలో సమానత్వం ఉంది. కాబట్టి ఇక్కడ నుండి ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. ఈ దేశంలో ఉన్న బహుజనులంతా ఆది హిందువులే. ఈ దేశంలో క్రైస్తవులైన ఆది హిందువులే, ముస్లింల అయిన ఆది హిందువులే. ఈ దేశంలో సిక్కులైన, బౌద్ధులైన ఆది హిందువులే, ఆది హిందువులే. కాబట్టి ఈ ఆది హిందుత్వాన్ని పరిరక్షించే ధర్మం సమతా ధర్మం, అదే రాజ్యాంగ ధర్మము, అదే బౌద్ధ ధర్మము, అదే సిక్ ధర్మము. ఆ ధర్మాన్ని రక్షించే విధంగా ఇవాళ ఆది హిందూ సమ్మేళనాలను చేయాల్సిన అవసరం ఉంది. ఆది ధర్మమైన హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద, బహుజనుల మీద తెలియజేస్తూ ఈ ఛానల్ మనది, ఆది హిందువులది. ఆది హిందూ ధర్మమే సధర్మం, ఆ హైందవమే అధర్మం. కాబట్టి ఈ అధర్మాన్ని ఓడిద్దాం, హిందూ ధర్మాన్ని కాపాడదామని, హైందవ ధర్మాన్ని ఓడిద్దాం, హిందూ ధర్మాన్ని కాపాడదామని చెప్పేసి నేను డీజాక్ తరఫున, D6 తరఫున బహుజన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై బహుజన, జై భీమ్.